ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు అష్టమి ఆదివారం రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. పుట్టినటువంటి వారికి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వల్ల మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వద్ద మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. రాశిలోనే గురు సంచార స్థితి, 6వ స్థానంలో కేతు సంచార స్థితి, లాభస్థానంలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి, వ్యయంలో త్రిగ్రహ కూటమి రవి బుధ రాహు సంచార స్థితి ఉండడం వలన దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం. కారణం ఏమిటయ్యానగా వ్యయంలో 3 గ్రహాలు ఉండడం, అందులో తెలుగు సంవత్సరాలలో చివరి పూర్ణిమ కూడా ఇక్కడే ఉండడం కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దవారు ఏదని చెప్తే వినడం మంచిది. కనుక ఆయుధాలతో మీ యొక్క ఫోన్ల లావాదేవీలలో కానీ, ఫేస్బుక్లో, వాట్సాప్లో కానీ పోస్టు చేసే విధానంలో ఎంతో జాగ్రత్తలు కూడా అవసరం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వలన 90% వరకు ప్రమాదాలను నివారించవచ్చు. వీలైతే తెల్లజిల్లేడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం, మీ యొక్క గృహంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడము, కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరించేసే వారందరూ, యంత్రాలతో ఆయుధాలతో చేసేటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.